అన్న హాయ్. హాయ్. నేను ఎక్కడ మంది ఏపీయా తెలంగాణ? ఏపీ తనే. ఎక్కడ ఏపీలో? ఏపీలో పిఠాపురం. ఓ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు మీరు. అబ్బో సూపర్. ఎలా ఉందన్న పిఠాపురం అప్పుడు బిఫోర్ అప్పటికి అయినా కొంచెం చేంజ్ అనిపించిందా మీకు? చేంజ్ వస్తుంది అంటే ఇమీడియట్గా ఇప్పుడు చేంజ్ ఉందని బట్ చేంజ్ అవుతుంది కొంచెం కొంచెం అలా. అక్కడే ఆఫీస్ కూడా తీసుకుంటాను, కార్యాలయం అక్కడే ఏర్పాటు చేస్తానని చెప్పేసి చెప్తున్నారు కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆయన మీ దగ్గర ఎమ్మెల్యే అవ్వడం? మాకు చాలా హ్యాపీగా ఉంది తనే. అంటే ఈ ట్రూ లీడర్ తను. పవన్ కళ్యాణ్ అంటే తన బిహేవియర్ కానీ లేదంటే తను చేసే పనులు కానీ అన్నీ ఒక రాజకీయ నాయకుల్లో ఉండదు. అది తను ఏంటంటే మనం ఫ్రీడమ్ ఫైటర్ అంటాం కదా, ఆ టైప్లో ఉంటుంది. తను చేసేది ఏ పని అన్నా సరే, తను మాట్లాడే మాట అన్నా సరే అంతా చాలా బాగుంది. ఇంకా మంచి పొజిషన్ అవుతుంది, ఇంకా ఏపీ ఇంకా బాగా డెవలప్ అవుతుందని నమ్మకంతో ఉన్నాం. అలాగే మహారాష్ట్ర కూడా వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది బీజేపీ తరఫున. సో ఇప్పుడు ఆయన స్టేట్ లీడర్ కాదు నేషనల్ లీడర్ అని చెప్పేసి ఛత్రపతి శివాజీతో కూడా కంపేర్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? మాకు చాలా హ్యాపీగా ఉందండి. అంటే తను మేము అనుకునేది ఏంటంటే నెక్స్ట్ ఈ యోగి ఆ స్టైల్లో నెక్స్ట్ ఈవెన్ మేబీ కుదిరితే అన్నీ కుదిరితే నెక్స్ట్ యోగితో కంపారిజన్లో ఉండి పిఎం రేస్లో కూడా నెక్స్ట్ టైం రావచ్చు అనేది మా హోప్. అలాగే అసెంబ్లీ సమావేశాలు అయితే చాలా బాగా జరిగినాయి. ఎందుకంటే ఒక పక్క నేను చాలామంది అంటాం ఏంటంటే ఈ ప్రతిపక్షం లేదు, మొత్తం అధికార పక్షం వల్ల పెద్ద గొడవలు కూడా ఏం లేవు, చాలా పాజిటివ్గా వెళ్ళిపోతుందని చెప్పేసి అన్నారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖ కూడా బడ్జెట్ బాగానే ఇచ్చారు. సో దీని మీద మీరు ఏం చెప్తారు? అసెంబ్లీ దాంట్లో ఇప్పుడు జగన్ గారు కూడా వస్తే బాగుంటుందండి. ఇప్పుడు ఏదన్నా ప్రతిపక్షం ఈ వీళ్ళు అధికార పక్షం రెండు ఉంటేనే ప్రజలకు ఇంకా ఏంటని తెలుస్తుంది. వన్ సైడ్ ఉన్నది బాగోదు. వాళ్ళు వచ్చి వాళ్ళ కామెంట్స్ కానీ చేస్తే ప్రజల పక్షాన్ని ఇంకా బాగుంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. అలాగే లాస్ట్ టైము లాస్ట్ ఎలక్షన్ ఆ టైంలో కళ్యాణ్ గారి మీద అవ్వచ్చు, అలాగే చాలామంది టీడీపీ చంద్రబాబు నాయుడు గారి మీద అవ్వచ్చు, సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది, ఫేక్ ప్రచారం. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని విమర్శించారు, వాళ్ళ పిల్లల్ని విమర్శించారు. అందులో కొంతమంది ప్రముఖులు ఉన్నారు, బోరిగడ్డ అనిల్ కుమార్ అవ్వచ్చు, సిరెడ్డి అవ్వచ్చు, ఇంకా సోషల్ మీడియా చాలామంది ఉన్నారు వైసీపీ తరఫున పేటీఎం అని చెప్పేసి వర్క్ చేసిన వాళ్ళు. వాళ్ళంతా ఇప్పుడు అరెస్ట్ అవ్వడం జరిగింది. సో సోషల్ మీడియాలో మార్పు వచ్చిందంటారా? వాళ్ళ ప్రముఖులు కాదండి, యాక్చువల్గా వీళ్ళని విమర్శించడం వల్ల వాళ్ళు ప్రముఖులు అయ్యారు. వాళ్ళని ఏదో పవన్ కళ్యాణ్ అన్నారని చెప్పి మనం ఆన్ చేయడం తిట్టడం చూడడం తప్ప వాళ్ళు అసలు శ్రీరెడ్డి కానీ బోరుగడ్డ అనిల్ కానీ వీళ్ళంతా ప్రముఖులు కాదు. మనం చూడడం వల్ల వాళ్ళు ప్రముఖులు అయ్యారు అంతే. వాళ్ళు కొంచెం అంటే కంట్రోల్ చేయడం మంచిదండి. ఇలాగ రేపొద్దున్న వేరే జగన్ గారిని తిట్టడం కానీ ఇటు సైడ్ నుంచి లేదంటే అటు సైడ్ పవన్ కళ్యాణ్ తిట్టడం చదువు ఏదైనా ఒక రాజకీయంలో విమర్శించాలి కానీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళకూడదు ఎవరు అనేది మా అభిప్రాయం. అలాగే ఉచిత బస్సు అని చెప్పేసి సంక్రాంతి తర్వాత ఏపీలో సర్వీసెస్ స్టార్ట్ అవుతాయని చెప్పేసి ఫ్రీ బస్ అని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది సూపర్ 6లో భాగంగా. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమోండి, నీడ్ ఉండొచ్చు, కొందరికి అవసరం ఉండొచ్చు, మనం అది చెప్పలేమండి. ఎంతవరకు కరెక్ట్ అనేది మెయిన్ డెసిషన్ అవ్వదు. మేబీ కొందరికి అవసరం ఉండొచ్చు అండి, ఉచిత బస్సు ఉంటే బాగుంటుంది అనేది అభిప్రాయం కొందరికి ఉండొచ్చు. మా వరకు అంటే కొంచెం లేకపోవడం బెటర్ అమ్మో అనేది నా ఒపీనియన్. అలాగే ఉచిత గ్యాస్ గురించి కూడా ఏమన్నా చెప్తారా మీరు? సేమ్ అదే ఒపీనియన్ అండి. అంటే కొందరికి నీడ్ అవసరం ఉంటుంది, ఉచిత గ్యాస్ అనేది కావాల్సి వస్తుంది కొందరికి. మేబీ ఉంటే కొన్ని వర్గాల వరకు ఇబ్బంది లేకుండా ఉండొచ్చు, లేడీస్ వరకు ఉంటే. అలాగే అమరావతిలో ఎలాంటి పరిశ్రమలు వస్తే బాగుంటుందని మీరు ఫీల్ అవుతున్నారు? టైం పడుతుందండి. 5 to 10 years నెక్స్ట్ కూడా మనం వస్తే కనుక కూటమి వస్తే కనుక ఖచ్చితంగా మనందరం మళ్ళీ ఏపీలో ఉండొచ్చు. అసెంబ్లీలో చూసే ఉంటారు విజయవాడకి మెట్రో కూడా చాలా పాసిబుల్స్ ఉన్నాయి, బట్ లాస్ట్ గవర్నమెంట్లో చేయలేకపోయి మేము చేసి చూపిస్తామని చెప్పేసి మంత్రి గారు నారాయణ గారు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో వైజాగ్ మెట్రో వస్తే ఎలా ఉండబోతుంది అంటారు? చాలా బాగుంటుంది కదండి, అందరూ హ్యాపీ అవుతాం కదా వస్తేనే. మెట్రో సిటీ అవ్వాలి మనకి. వైజాగ్ కూడా మెట్రో నగరం అని చెప్పేసి చాలాసార్లు అన్నారు, అది అవ్వలేదు. వైజాగ్ డెవలప్డ్గా బాగుంటుందండి. అంటే డెవలప్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వైజాగ్ కూడా, చేస్తే బాగుంటుంది అన్ని విధాలుగా మనకి. ప్రస్తుతానికైతే మీరు ఈ గవర్నమెంట్ మీద అయితే చాలా హ్యాపీగా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను, ఫుల్లీ హ్యాపీ. మాకు చాలా బాగుంది పవన్ కళ్యాణ్ రావడంతో, మేము చాలా హ్యాపీ. మీ ఓన్లీ సొంత నియోజకవర్గంలో నగ్గించుకున్నాం. చేస్తారంటారు మీ నియోజకవర్గానికైనా? ఖచ్చితంగా అతను మాట అంటే 100% చేస్తారు. పవన్ అతను రాజకీయం గురించి కాకుండా మామూలుగా అతను ప్రజలకు ఏదో చెయ్యాలన్న ఉద్దేశం సంకల్పంతో వచ్చిన అతను నిజంగా 2029లో మళ్ళీ పిఠాపురం నుంచి సీఎంగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు ఆయన? ఉండొచ్చు ఖచ్చితంగానే. అంటే అతను ఇప్పటికీ ఇంకా రోజు రోజుకి అతని మీద అభిమానం పెరుగుతుంది ప్రజల్లో ఎక్కువ. చాలా ఉండి కొలిది కూడా అతను ఇంకా పై అంచులకి ఎవరెస్ట్ శిఖరాలకి వెళ్ళే
ఇదిలో ఉంటాడు అతను అనేది. సినిమాలు కూడా పక్కన పెట్టి మొత్తం పొలిటికల్గానే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు కదా ఆయన. అవును, అంటే అతను నిజంగా ప్రజలకు ఏదో చేయాలని వచ్చిన మనిషి, డబ్బు మనిషి కాదు కాబట్టి అతను ఎంత దూరం వెళ్ళగలను. అతను ఫస్ట్ విమర్శించారు కదా ప్యాకేజ్ స్టార్ అని, సినిమా స్టార్ అని చెప్పేసి. ఎట్లా అంటారండి అది ఇప్పుడు ఎంత మంచి మనిషి కన్నా రాజకీయంలో రాబుల్లోకి బురద జల్లుతుంటారు, అది కామన్. అది 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 అన్నీ తట్టుకుండి కెపాసిటీ ఉంది కాబట్టి అతను ఆ రంగంలో దిగాడు. అతను తప్పకుండా చేస్తాడు, అందరికీ న్యాయం జరుగుతుంది. వాసిగా పిఠాపురంలో ఎలాంటి పరిశ్రమలు అవ్వచ్చు, ఎలాంటి అభివృద్ధి ఉంటే బాగుంటుందని చెప్పేసి ఒకవేళ మీరు ఏమైనా రిక్వెస్ట్ చేసి ఛాన్సెస్ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏం రిక్వెస్ట్ చేస్తారు? ఇప్పటికే జనంలోకి మంచి అవగాహన ఉందండి. పిఠాపురాన్ని చాలామంది కూడా లేబరే కాదు, రైతు వర్గం కాదు, అందరూ కూడా బిజినెస్ మ్యాన్లే కాదు, అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. దాని గురించి మంచి వ్యక్తిని తీసుకున్నాం, మనం రాబట్టుకోగలిగాం అన్న విషయంలో ఉన్నారు ఖచ్చితంగా. సరే, సంక్రాంతికి ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తారా మీరు పిఠాపురం నియోజకవర్గానికి? ఆహ్వానిస్తానండి, వస్తారు వాళ్ళని. ఆయన నిజంగా పిఠాపురం అంటే ఒక ప్రత్యేకత ఉంది అతనికి, పిలిస్తే పలికే టైప్లో ఉన్నాడు నిజంగా పిఠాపురం అంటే. సరే, సొంత అక్కడ హోమ్ తీసుకున్నారు కదా, అక్కడ ఏం చేసుకుంటే సెలబ్రేషన్ బాగుంటాయి. వస్తారండి ఖచ్చితంగా, పిలుస్తాం కూడా అండి అక్కడికి. ఆయన తప్పకుండా వస్తారు, పిలిస్తే మటుకు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. అసెంబ్లీ సమావేశాల్లో చాలా బాగా జరుగుతున్నాయి. అంటే ఎక్కడ నెగిటివిటీ లేకుండా, ప్రతిపక్షం లేదు కాబట్టి ఇంక మొత్తం అధికార పక్షం వల్లే రన్ చేస్తుంటున్నారు. సో జగన్ గారు రాకపోవడం ప్లస్ అంటారా మైనస్ అంటారా ఆయనకి? అసలు జగన్ గారు వస్తేనే ప్లస్ ఉంటుంది, లేకుంటే మాత్రం ఈ దీంతోనే అయిపోయింది కదా, ఇంకెందుకు నాకు ఇక రాజీనామా సన్యాసం అన్నట్టుగా ఉంటుంది. ప్రజల్లోకి రావాలి, వస్తే ఆయనకి కూడా పాపులారిటీ, గతంలో చేసినటువంటి పాపులారిటీని ఇంప్రెస్ చేసుకోవడానికి కూడా ప్రజలకి ఒక లెక్కల్లోకి ఉండేటట్టు ఉంటుంది. అంతేగాని ఇంకా లేదు నాకు రాజకీయ జీవితం అయిపోయింది, ఇంకా రాజకీయ సన్యాసం అనుకుంటే ఇంకా గతంలో రావడానికి అవకాశాలు ఉండదు. రావాలి, ప్రజల ముందుకు ఏ కష్టాలు ఉన్నా సరే, ప్రజలకు స్టూడెంట్స్ కోసం కానీ, విద్యావంతుల కోసం కానీ, వైద్య రంగంలో కానీ ప్రతిదీ కూడా ప్రజలకి సపోర్ట్ చేసినట్లు ఉంటేనే ఈయన మళ్ళీ మనలోకి వస్తున్నారు కదా అని చెప్పేసి ఆయన్ని మర్చిపోకుండా ప్రజల్లో గుర్తుండేటట్టు ఉంటుంది. అలాగే పరిపాలన ఎలా అనిపిస్తుంది? గడిచిన దగ్గరగా 150 రోజుల పైనే అవుతుంది. పరిపాలన అనేది బాబు చేసినటువంటి ఆయన సీనియర్ కాబట్టి ఇంకా దీంతో ఇంకా నాకు అవసరం లేదు అనుకుంటే ఆయన ఏమేమి చేసుకోవచ్చు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అనుచరులు కూడా చేసుకోవచ్చు. కానీ అయితే నాకు ఆ ఫీలింగ్స్ ఉండవు ఆయనకి, ఎందుకంటే ఎక్స్పర్ట్ అయినా, రాజకీయ ధురంధరుడు కాబట్టి ఆయనకి అన్ని విధాలు తెలుసు. కానీ దీంతోనే ఆయనకి ఇంకా నేను ఎదగాలి అని చెప్పేసి ప్రజల బాగోగులు కోరుకున్నట్లయితే, ఇప్పుడు గతంలో చెప్పినటువంటి వైద్య విద్యా రంగాల్లోని ఇంకా బీదలకి, సాదలకి, రైతులకి అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్లు ఈ ఆరోగ్యశ్రీని కొంచెం ముందుకు తీసుకెళ్ళే ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక జ్వరం జబ్బు వస్తే ప్రైవేట్లోకి వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది. అదే ఆరోగ్యశ్రీని కొంచెం డెవలప్మెంట్ చేసినట్లు ఇచ్చి ఉండి ఆయనకి కొంచెం బీదల కోసం మెయిన్ పెట్టాలా. కాంట్రాక్టులు అవన్నీ గతంలో చేసేసారు ఆయన. ప్రైవేట్ రంగాన్ని కాంట్రాక్టులకు ఎలాగిచ్చారు అనేది గతంలో అవన్నీ అయిపోయింది, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే వైద్య విద్యా విధానాలలోని తప్పకుండా చేయూతనిచ్చి, ఒక వైద్య రంగంలోని బీదలు ఉంటారు పాపం, వాళ్ళు చదువుకోలేని పరిస్థితుల్లో ఉంటారు, వాళ్ళకు కూడా ఒక ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీలు కానీ, వాళ్ళు బీదవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి కొంచెం చేయూతనిచ్చి పైకి తీసుకుని వచ్చినట్లయితే ఎవరు విద్యావంతులు, ఎవరు వైద్యులని ఏ విధంగా చేయాలనేది కొంచెం కాన్ఫిడెన్స్ పెట్టినట్లయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. వాళ్ళకి కూడా కావాల్సిన ఆరోగ్యశ్రీ ద్వారా కూడా కొన్ని సదుపాయాలను ఏర్పడేటట్లు ఉంటుంది. దీని మీద కొంచెం దృష్టి సారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే సంక్రాంతి తర్వాత అక్కడ ఏపీలో కూడా ఉచిత బస్సు అని చెప్పేసి ఆల్రెడీ ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది నడుస్తుంది. ఉచిత బస్సు సర్వీస్ కూడా సంక్రాంతి తర్వాత స్టార్ట్ అవ్వబోతుంది. సో ప్రతిపక్షాలు ఏమైనా విమర్శించే అవకాశం ఉన్నాయంటారా? ఇప్పుడు ఉచిత బస్సు అనేది ఒకరు చూసి చేసినట్లు ఉంటుంది కాపీ. మరి ఉచిత బస్సు అనేది అప్పుడెందుకు చేయలేదు? దీన్ని బట్టి ఉచిత బస్సు అంటే పెడితే గవర్నమెంట్కి, ప్రభుత్వానికి ఏం లాస్ లేదు. ఉచిత గ్యాస్ అనేది పెట్టినా సరే ఏం లాస్ లేదు గవర్నమెంట్కి. కానీ ఈ ఉచిత బస్సుని కొన్ని కోట్ల మంది వీధులు ఓన్లీ లేడీస్కా, బాయ్స్ కూడా పెడితే అర్థమవుతుంది, జెంట్స్ కూడా పెడితే అర్థమవుతుంది. ఇక్కడ లేడీస్కే పెట్టి ఈ బాయ్స్కి జెంట్స్కి పెట్టలేనట్లయితే స్టూడెంట్స్కి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే అది ఆల్రెడీ తెలంగాణలో నడుస్తుంది కాబట్టి అది కాపీ కొట్టినట్టు ఉంటుంది. కొన్ని ఏమైనా సరే గవర్నమెంట్కి అయితే లాస్ లేదు. ఈ లాస్ కవరేజ్ని వేరే దాని మీద షిఫ్ట్ చేస్తారు 100%. అది ఆ విధంగా టార్గెట్స్ ఉన్నాయి ఆంధ్ర గవర్నమెంట్ పాలనలో.
సోషల్ మీడియా మీద ఫేక్ పోస్టులు పెట్టి గవర్నమెంట్ అధికారులను తిట్టినా, ఒకవేళ మన డిప్యూటీ సీఎం తిట్టినా, పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు మన చంద్రబాబు నాయుడు గారు తిట్టినా, లోకేష్ గారు తిట్టినా అరెస్టులు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు వైసీపీలో చాలామంది అయితే కామెంట్లు చేశారు వ్యక్తిగతంగా కుటుంబాల మీద. సో వాళ్ళ మీద వరుస పెట్టి మన బోరగడ్డ అనిల్ అరెస్ట్ అయ్యారు, ఇంకా రెడ్డి గారు అమ్మాయిలు చాలామంది ఇలా అరెస్ట్ అవుతున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? కొంచెం మార్పు వచ్చిందంటారు? బాగా మార్పు వచ్చింది, కానీ ఇంకా కొంచెం రావాలి మార్పులన్నీ ఒకదాంతో, రెండు దాంతో, మూడో దాంతో సరిపోయేది కాదు. ఎన్నో మార్పులు ఉన్నాయి. అవన్నీ దృష్టిలోకి తీసుకెళ్లాలంటే వీళ్ళు ముందు తెలుసుకోవాలి. రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే కొంచెం దృష్టిని కొంచెం ఏ విధంగా ఇంప్రెస్ చేసుకోవాలనేది కొంచెం ఆలోచించుకుంటే దానికి అభివృద్ధి మార్గాలకి చాలా ఐడియాలు ఉంటాయి. అంటే దీంతోనే అయిపోయిందని అనుకోకూడదు.